పర్యావరణం దెబ్బతినకూడదు, కార్మికులు ఉపాధి కోల్పోకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలా? ఏం చేస్తే సమస్య ఉభయతారకంగా పరిష్కారమవుతుంది? దశల వారీగానైనా భారత మార్కెట్ డీజిల్ కార్లను వదిలేయడానికి ఎన్నేళ్లు పడుతుంది? కేవలం పెట్రోల్ లేదా గ్యాస్ తో బండి లాగించగలిగే సత్తా మనోళ్ళకుందా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? పెట్రోల్ కంటే డీజిల్ వల్ల పర్యావరణానికి ఎక్కువగా హాని జరుగుతుందన్న విషయంలో మరో మాట లేదు. దీనికి కొత్త కార్లను నిషేధించడం ఒక్కటే పరిష్కారమా అన్నది ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రశ్న. టెక్నాలజీ శరవేగంగా మారిపోతోంది. ఒకప్పటి డీజిల్ ఇంజిన్ కు ఇప్పటి డీజిల్ ఇంజిన్ కు పోలిక పొంతన లేనేలేదు. అన్ని కంపెనీలు పోటాపోటీగా మైలేజీ మీద దృష్టి పెట్టాయి. అదే టైంలో యూరో 4 నిబంధనలకు అనుగుణంగా తయారీ జరుగుతోంది. కర్బన ఉద్గారాలను వీలైనంత తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. పెట్రోల్ కంటే డీజిల్ వల్ల ఎక్కువ కాలుష్యం వస్తుందన్నప్పుడు మరో పోలిక కూడా పెడుతున్నారు. సాధారణంగా పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లు ఎక్కువ మైలేజీ ఇస్తాయి. మైలేజీ పెరిగినందువల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. అదే టైంలో మైలేజీ తగ్గుతున్నందున పెట్రోల్ వినియోగం పెరుగుతుంది. అలాంటప్పుడు రెండింటి మధ్య గుండెలు బాదుకోవాల్సినంత తేడా ఉందా అన్నది మరికొంతమంది ప్రశ్న. ఒక 4 ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఫ్యూయల్ ఎకానమీ చూసుకుంటాం. అరే డీజిల్ ఎంత మైలేజ్ వస్తుంది, పెట్రోల్ అయితే మైలేజ్ తక్కువ వస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ అందరూ ప్రిఫర్ చేసేది డీజిల్ వెర్షన్ బికాజ్ ఆఫ్ ప్రైస్. ఎకానమికల్గా ఆలోచిస్తారు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఎకానమీ ఆలోచించేది డీజిల్ వెర్షన్. 70% ఆలోచించేది డీజిల్ వెర్షన్ కోసం ఆలోచిస్తారు. సో ఆ కస్టమర్స్ అందరూ కూడా పెట్రోల్కి డైవర్ట్ అవ్వాలి అంటే గవర్నమెంట్ ఏదైనా స్పెషల్ కన్సిడరేషన్ ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి వస్తే బాగుంటుందండి. కాలుష్య ప్రమాణాల విషయంలో ప్రపంచమంతా ఆదర్శంగా భావించే యూరోపియన్ యూనియన్ లో కూడా డీజిల్ కార్లు తిరుగుతున్నాయి. కాకుంటే వాళ్ల డీజిల్ వేరే. EU దేశాల్లో సరఫరా అవుతున్న డీజిల్ కు మన డీజిల్ కు చాలా తేడా ఉంది. అక్కడ హైలీ రిఫైన్డ్ డీజిల్ సరఫరా ఉంటుంది. అంటే మండే స్వభావం నుంచి దానివల్ల వెలువడే కార్బన్ ఆక్సైడ్ శాతం వరకు చాలా తేడా ఉంటుంది. మన దగ్గర కూడా ఆయిల్ రిఫైనరీలను ఆధునికీకరించి డీజిల్ నాణ్యతా ప్రమాణాలను పెంచితే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. Diesel that is used in right now in India is very old diesel technology that is used, and that is the reason that diesel is more polluting. So we have to graduate to tighter emission norms as soon as possible, and by the time we have to restrict its uses in private vehicle segment, because private vehicles drive throughout the city, and when your vehicles pollute at your breathing level, then you are exposed to very high level of emissions. ఆయిల్ రిఫైనింగ్ తో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించడం, సగటు మైలేజీని పెంచడానికి కూడా సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి ఉంది. 2014 నుంచి ఉన్న ప్రమాణాల ప్రకారం 2018 నాటికి ప్రతి వాహనం కార్బన్ డైఆక్సైడ్ విడుదలను కిలోమీటర్కు 129.8 గ్రాములకు తగ్గించగలగాలి. 2022కు 113 గ్రాములకు తగ్గించాలి. అదే సమయంలో వాహనాల ఇంధన సామర్థ్యాన్ని సగటున 2018 నాటికి 14%, 2022 నాటికి ఏకంగా 38% పెంచాలన్నది లక్ష్యం. ఈ లక్ష్య సాధన దిశగానే కంపెనీలు R&D చేస్తున్నాయి. సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోనికి తీసుకొస్తున్నాయి. యూరోపియన్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా 2017 ఏప్రిల్ నాటికి ప్రతి పెట్రోల్ కారు సగటున 18.2, డీజిల్ కారుకు 20.4 కిలోమీటర్ల మైలేజీ రావాలన్నది టార్గెట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత కార్ల తయారీ కంపెనీలు ఈ లక్ష్యాన్ని ఎంతవరకు చేరతాయన్నది అనుమానాస్పదంగా ఉంది. కార్ల ఇంధన సామర్థ్యం విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. 2017 తర్వాత మొదటి ఏడాది లక్ష్యాన్ని చేరుకోలేకపోతే మరో అవకాశం ఇస్తారు. అప్పటికీ కరెక్షన్ జరగకుంటే చర్యలు మొదలవుతాయి. ఇలా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా 2025 నాటికి 20 మిలియన్ టన్నుల ఇంధనాన్ని ఆదా చేయవచ్చని అంచనా. మరి ఈ లక్ష్యాలను భారత ఆటోమొబైల్ పరిశ్రమ చేరుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి. అన్నింటికంటే ముఖ్యంగా దేశంలో ఆయిల్ రిఫైనింగ్ విధానంలో పెనుమార్పులు రావాల్సి ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రిఫైనింగ్ జరగాలి. అదే టైంలో కాలం చెల్లిన వాహనాల విషయంలో కఠినంగా ఉండాలి. ఈ రెండు జరిగితే వాహన కాలుష్యానికి ఖచ్చితంగా కళ్ళెం వేయవచ్చు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.